చాలా మంది జేఎన్టీయూఏ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మరి ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ అయిపోయిందా, సో ఈసారి పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది, కొన్ని ఇందులో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో పెడితే జేఎన్టీఏ 3132 బీటెక్ రిజల్ట్స్ లాస్ట్ వీకే మీకు రావాల్సి ఉండే, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ లో డిలే కానివ్వండి, వాటి సిగ్నేచర్స్ వల్ల కానివ్వండి, కొంచెం డిలే అవటం అయితే జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు జరిగేదే. యాక్చువల్గా ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయి నాకు తెలిసి ఏప్రిల్ 16న ఒకటి, 15న ఒకటి, అంటే 31 15న, 32న 16న అయిపోయినాయి అనమాట. ఇప్పుడు చూసుకుంటే నెల పైనే అయిపోయింది, 50 డేస్ అయినాయి అనమాట. సో ఇక ఈ వీక్ లో వచ్చేసరికి ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే మాక్సిమం డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఏంటంటే నేను అనుకోవటం రేపు కానీ ఎల్లుండి కానీ మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 8వ తారీఖు లోపే మీకు ఈ 3132 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఇందులో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో దాని ప్రకారం మీరు పాత వీడియో చూడనట్టయితే చూడండి. ఇక మార్క్స్ ఎంట్రీ గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇక వచ్చేసరికి ఈ రిజల్ట్స్ లింక్ అప్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ లింక్ చేయడం అదొకటే మాత్రం మిగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ పని కూడా పూర్తయిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా అయితే నమ్మటమే మనం. సో ఓవరాల్గా అయితే ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్.